సేమ్ ప్లేస్ సేమ్ ఫ్రేమ్ డిఫరెంట్ పర్సన్. టాలీవుడ్ డ్రంక్ లింకుల కేసులో ఎక్సైజ్ సిట్ దర్యాప్తు రెండో రోజు కొనసాగుతోంది. నిన్న డైరెక్టర్ పూరి జగన్నాథ్ను 10 గంటల పాటు ప్రశ్నించిన సిట్ అధికారులు ఇవాళ ఉదయం 10:30 నుంచి కెమెరామ్యాన్ శ్యామ్ కే నాయుడును ప్రశ్నిస్తున్నారు. శ్యామ్ కే నాయుడు పూరి జగన్నాథ్కు అత్యంత సన్నిహితుడు. దాదాపు 10కి పైగా సినిమాలతో పూరితో కలిసి పనిచేశాడు. నిన్నటి విచారణలో కెల్విన్తో తన పరిచయంపై పూర్తి సమాచారం ఇచ్చిన పూరి జగన్నాథ్ పూర్తి సమాచారం ఇచ్చారు. దాని ఆధారంగా శ్యామ్ కే నాయుడును ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా కెల్విన్తో శ్యామ్ కే నాయుడు పరిచయంపై ప్రశ్నల వర్షాన్ని కురిపిస్తున్నారని సమాచారం. శ్యామ్ కే నాయుడుకి కెల్విన్తో పరిచయం ఉందా? ఉంటే ఎప్పటి నుంచి ఉంది? ఇద్దరి మధ్య ఏ రకమైన పరిచయాలున్నాయి? కెల్విన్ను పూరికి పరిచయం చేసింది మీరేనా? కెల్విన్ నుంచి డ్రగ్స్ తీసుకున్నారా? పూరి ఇంట్లో ఎలాంటి పార్టీలు జరిగేవి? పార్టీలో డ్రగ్స్ తీసుకునేవాళ్ళ? మీరు ఎన్నిసార్లు పూరి ఇంట్లో పార్టీకి హాజరయ్యారు? పార్టీ తర్వాత హైదరాబాద్లో ఉండకపోవడానికి కారణాలేంటి? కెల్విన్తో మనీ ట్రాన్సాక్షన్స్ మ్యాటర్ ఏంటి? కెల్వినే స్వయంగా డ్రగ్స్ ఇచ్చేవాడా? కొరియర్ వ్యవస్థ ఉందా? కెల్విన్తో సహా 3 ఈవెంట్ ఆర్గనైజర్ల ఫోన్లలో మీ నెంబర్ ఎలా ఉంది? కెల్విన్ అండ్ గ్యాంగ్ కాలేజ్ పిల్లలకు డ్రగ్స్ సరఫరా చేసేవారని మీకు తెలుసా? ఇలా శ్యామ్ కే నాయుడుకి సిట్ అధికారులు ప్రశ్నల వర్షాన్ని కురిపిస్తున్నట్టుగా తెలుస్తోంది. నాంపల్లి అబ్కారీ భవన్లోని 5వ అంతస్తులోని ఓ గదిలో శ్యామ్ కే నాయుడిని ప్రశ్నిస్తున్నారు సిట్ అధికారులు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ పర్యవేక్షణలో సిట్ ఇన్ఛార్జ్ శ్రీనివాసరావు మరికొందరు అధికారులు ప్రశ్నలు సంధిస్తున్నారు. నిన్న పూరి, నేడు శ్యామ్ సిట్ విచారణను ఎదుర్కొంటున్నారు. ఈ ఇద్దరు ఇచ్చిన సమాచారం ఆధారంగా రేపు క్యారెక్టర్ ఆర్టిస్ట్ సుబ్బరాజుకు ప్రశ్నావళి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. పూరికి సన్నిహితుడైన శ్యామ్ కే నాయుడిని కూడా 10 గంటల పాటు సిట్ ఆఫీసర్లు విచారిస్తారా? కీలకమైన అంశాలపై కూపీ లాగుతారా? కొత్త వ్యక్తుల పేర్లు శ్యామ్ కే నాయుడు వెంట రప్పించే విధంగా మైండ్ గేమ్ ఆడుతున్నారా? ఈ ఊహాగానాలు సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్స్గా మారాయి. శ్యామ్ కే నాయుడిని మరీ 10 గంటల పాటు విచారించకపోవచ్చని ప్రచారం జరుగుతోంది. కానీ అందుకు భిన్నంగా సిట్ అధికారులు సినిమాటోగ్రాఫర్కు ముప్పు తిప్పలు పెట్టే ప్రశ్నలు అడుగుతారా అన్నది ఆసక్తికరంగా మారింది. అలాగే పూరిలాగే శ్యామ్ కే నాయుడిని కూడా బ్లడ్ శాంపిల్స్ తీసుకుంటారా అన్నది అసలు పాయింట్. ప్రస్తుతానికి నోటీసులు అందుకున్న వాళ్ళంతా పూరికి సన్నిహితులు. మ్యాటర్ ఇంతవరకు వచ్చింది కాబట్టి 24 ఫ్రేమ్స్లో డ్రగ్ షేడ్స్ అన్నింటినీ పూరి అండ్ టీం బయట పెడుతుందా? బాలకృష్ణ హీరోగా నటిస్తున్న పైసా వసూల్ సినిమాను పూరి డైరెక్ట్ చేస్తున్నారు. మరి సిట్ విచారణతో పైసా వసూల్ షూటింగ్పై ప్రభావం పడే అవకాశం ఉందా? ఇప్పుడు ఈ చర్చ జరుగుతోంది. పూరి అండ్ టీం సిట్ ముందుకు వస్తున్నారు. జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది కాబట్టి వెండి తెర వెనుక డ్రగ్ కల్చర్ ఫుల్ పిక్చర్ను వాళ్ళు బయట పెడతారా? టాలీవుడ్లో ఎవరెవరు డ్రగ్స్ తీసుకుంటారో ఇప్పటికే అనేక ఊహాగానాలు షికార్లు చేస్తున్నాయి. నోటీసులు అందుకున్న వాళ్ళతో పాటు అందుకోని వాళ్ళు కూడా అడగకుండానే స్పందిస్తున్నారు. తమకు డ్రగ్స్ అలవాటు లేదని చెబుతున్నారు. మరి ఆ ప్రకటనలతో సిట్ సంతృప్తి పడుతుందా? ప్రస్తుతానికి కెల్విన్ కేంద్రంగా ఆయనకు మరెవరెవరితో పరిచయాలున్నాయని కూపీలాగుతున్న సిట్ త్వరలో 24 ఫ్రేమ్స్లో ఆరా తీస్తుందా? పూరి అండ్ టీంతో కలిసి పనిచేసిన వాళ్ళకు సైతం డ్రగ్ వ్యవహారం అంటుకోబోతోందా? తెర వెనుక మత్తుకు చిత్తవుతున్న డ్రగ్ బాబుల జాబితాను సిట్ ఇప్పటికే సిద్ధం చేసిందా? ఈ అనుమానాలు కలుగుతున్నాయి. టాలీవుడ్ను షేక్ చేసిన డ్రగ్ లింకులు రాజకీయ సెగరాజేస్తున్నాయి. పొలిటికల్ పెద్దలకు సన్నిహితుడైన సినీ ప్రముఖులకు కూడా డ్రగ్ లింకులు ఉన్నాయని, వారిని సైడ్ లైన్ చేసే ప్రయత్నం జరుగుతోందనే ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి.
సేమ్ ప్లేస్ సేమ్ ఫ్రేమ్ డిఫరెంట్ పర్సన్. టాలీవుడ్ డ్రగ్ లింకుల కేసులో ఎక్సైజ్ సిట్ అధికారుల దర్యాప్తు రెండో రోజు కొనసాగుతోంది. నిన్న డైరెక్టర్ పూరి జగన్నాథ్ను 10 గంటల పాటు ప్రశ్నించిన సిట్ అధికారులు ఇవాళ ఉదయం 10:30 నుంచి కెమెరామ్యాన్ శ్యామ్ కే నాయుడును క్వశ్చన్ చేస్తున్నారు. శ్యామ్ కే నాయుడు పూరి జగన్నాథ్కు అత్యంత సన్నిహితుడు. దాదాపు 10కి పైగా సినిమాలకు పూరితో కలిసి పనిచేశాడు. నిన్నటి విచారణలో కెల్విన్తో తన పరిచయంపై పూరి ఇచ్చిన సమాచారం ఆధారంగా శ్యామ్ కే నాయుడును ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా కెల్విన్తో శ్యామ్ కే నాయుడు పరిచయంపై ప్రశ్నల వర్షాన్ని కురిపిస్తున్నారని సమాచారం. నాంపల్లి ఎక్సైజ్ ఆఫీస్లో శ్యామ్ కే నాయుడిని సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. కెల్విన్తో పరిచయం ఉందా, ఉంటే ఎప్పటి నుంచి ఉంది, ఇద్దరి మధ్య ఏ రకమైన పరిచయాలున్నాయి, కెల్విన్ను పూరికి పరిచయం చేసింది మీరేనా, కెల్విన్ నుంచి డ్రగ్స్ తీసుకున్నారా, పూరి ఇంట్లో ఎలాంటి పార్టీలు జరిగేవి, పార్టీలో డ్రగ్స్ తీసుకునే వాళ్ళ, మీరు ఎన్నిసార్లు పూరి ఇంట్లో పార్టీకి హాజరయ్యారు, పార్టీ తర్వాత హైదరాబాద్లో ఉండకపోవడానికి కారణాలేంటి, కెల్విన్తో మనీ ట్రాన్సాక్షన్స్ మ్యాటర్ ఏంటి, కెల్వినే స్వయంగా డ్రగ్స్ ఇచ్చేవాడా, కొరియర్ వ్యవస్థ ఉండేదా, కెల్విన్ సహా 3 ఈవెంట్ ఆర్గనైజర్ల ఫోన్లలో మీ నెంబర్ ఎందుకుంది, ఎలా ఉంది, కెల్విన్ అండ్ గ్యాంగ్ స్కూల్ కాలేజ్ పిల్లలకు డ్రగ్స్ సరఫరా చేసేవారని మీకు తెలుసా? ఇలాంటి ప్రశ్నలే శ్యామ్ కే నాయుడు ముందుంచుతున్నారు సిట్ అధికారులు. నాంపల్లిలోని ఎక్సైజ్ ఆఫీస్లో శ్యామ్ కే నాయుడిని సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. 5వ ఫ్లోర్లో నాంపల్లి ఎక్సైజ్ కార్యాలయం దగ్గర నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రత్యూష అందిస్తారు. ప్రత్యూష, ఎప్పటి వరకు శ్యామ్ కే నాయుడిని విచారించే అవకాశం ఉంటుంది? సుదీర్ఘంగా నిన్న పూరి జగన్నాథ్ను విచారించినంత సమయం శ్యామ్ కే నాయుడు కూడా విచారించే అవకాశం ఉందా? ఎస్ రోహిత్, విచారణ అయితే ఇంకా కొనసాగుతోంది. లంచ్ బ్రేక్ కూడా మధ్యలో ఇచ్చినట్టుగా తెలుస్తోంది. లంచ్ బ్రేక్ తర్వాత ఒక క్వశ్చనీర్ కూడా ఉంటుంది. అంటే ఒక రిటర్న్ ఫార్మేట్లో ఆయన సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది. ఇప్పటివరకు కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. ఆ తర్వాత రిటర్న్ ఫార్మేట్లో ఆయన స్వహస్తాలతో రాయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఈ మెడికల్ చెకప్కి సంబంధించిన కొన్ని శాంపిల్స్ కూడా వాళ్ళు తీసుకుంటారు. ప్రధానంగా ఇక్కడ ఇంటరోగేషన్లో ఎవరు డీలర్లు, ఎవరు బాధితులు అనే విషయంపైనే ప్రధానంగా కూడా చర్చ జరుగుతోంది. దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ కూడా రాబడుతున్నారు. అంటే ఎవరైతే డ్రగ్స్ ఇంకొకరికి ఇస్తారో వీళ్ళు సప్లైర్ అవుతారు, ఎవరైతే డ్రగ్స్ తీసుకుంటున్నారో వాళ్ళు బాధితులు అవుతారు. జనరల్గా బాధితులు అంటే మనం చాలా కేసెస్లో అన్యాయానికి గురైన వాళ్ళు, ఒకరి వల్ల మోసం చేయబడ్డ వాళ్ళు మనం బాధితులుగా చూస్తుంటాం. అలాంటి వాళ్ళకి ఆ బాధితులు అనే మాట కూడా సెట్ అవుతుంది. బట్ డ్రగ్స్ విషయంలో మాత్రం డ్రగ్స్ తీసుకున్న వాళ్ళని బాధితులుగా చూస్తారు. ఎందుకంటే ఒక మనిషి ప్రోద్బలంతో, అంటే జనరల్గా ఎవరు కూడా వాళ్ళంతటా వాళ్ళు డ్రగ్స్ తయారు చేసుకుని ఇంట్లో వాడుకోరు. ఎవరైనా ఒక మనిషి తీసుకొచ్చి ఇస్తేనే వాళ్ళకి డ్రగ్స్ తీసుకునే అవకాశం లభిస్తుంది. కనుక ఒక మనిషి ప్రోద్బలంతో వీళ్ళు డ్రగ్స్ తీసుకుని వీళ్ళు హామ్ చేసుకుంటున్నారు, వీళ్ళ వల్ల సొసైటీకి హామ్ జరుగుతుంది. కాబట్టి వీళ్ళని బాధితులుగా చూస్తుంటారు. అండ్ ఇందులో యాక్ట్ ప్రకారం కూడా ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళని ఖచ్చితంగా అరెస్ట్ చేయరు, అరెస్ట్ చేయకూడదని యాక్ట్ చెప్తోంది. NDPS యాక్ట్ ప్రకారం వాళ్ళని అరెస్ట్ చేయకూడదు. బట్ ఎవరైతే డ్రగ్స్తో రెడ్ హ్యాండెడ్గా దొరుకుతారో, డ్రగ్స్ సప్లై చేస్తూ పోలీసులకి అధికారులకు దొరుకుతారో వాళ్ళని ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసిన అనంతరం వీళ్ళపైన ఇంకేమైనా ఆధారాలు దొరికి మరిన్ని ఆరోపణలు రుజువైతే వాళ్ళపై పలు సెక్షన్ల కింద కేసులు కూడా నమోదు చేస్తారు. ప్రస్తుతం ఈ 12 మందిలో ఎంతమంది డీలర్లు ఉన్నారు, లేకపోతే ఎంతమంది బాధితులు ఉన్నారు, అసలు వీళ్ళల్లో చాలా మందికి కేసుతో సంబంధం లేదా, అనవసరంగానే వాళ్ళు దీంట్లో ఇరుక్కున్నారు, ఇవన్నీ కూడా మనకు తెలియాల్సి ఉంది. నిన్న పూరి జగన్నాథ్ని 11 గంటలు ఇన్వెస్టిగేషన్ చేశారు. ఈరోజు శ్యామ్ కే నాయుడుని కూడా ఆల్మోస్ట్ 5 o'clock ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిపోతుందని అనుకుంటున్నారు. ఎందుకంటే అందరికీ రోజు 10 to 5 ఖచ్చితంగా ఇంట్రోగేషన్ జరుగుతుంది అనేది ముందుగానే సిట్ అధికారులు చెప్పారు. అంతకంటే ముందు బయటకు వస్తారని అయితే మనం కూడా ఎక్స్పెక్ట్ చేయలేము. ఎందుకంటే నిన్ననే స్టార్ట్ అయింది. ఇంకా కేసుకు సంబంధించి పూర్తి వివరాలు సిట్ అధికారులకి అందాల్సి ఉంది. అలాగే బ్లడ్ శాంపిల్స్ ప్రతి ఒక్కరి దగ్గర కూడా తీసుకుంటారనే విషయం మాత్రం మనకు ఖచ్చితంగా అర్థమవుతోంది. నిన్న పూరి దగ్గర బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నారు, ఆయన హెయిర్ తీసుకున్నారు, నెయిల్స్ తీసుకున్నారు. అలాగే ఈ వారం రోజుల పాటు ఎవరెవరైతే స్టార్స్ ఈ ఇంట్రాగేషన్కి అటెండ్ అవుతున్నారో వాళ్ళు కూడా ఖచ్చితంగా ఇదే ఫార్మేట్లో వాళ్ళ ప్రొసీజర్ కూడా ఉంటుంది. ముందు క్వశ్చన్స్ వేస్తారు, తర్వాత ఒక రిటర్న్ ఫార్మేట్లో వాళ్ళు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మెడికల్ టెస్ట్లు కూడా ఉంటాయి.
ఎందుకంటే చాలా వరకు బ్లడ్ శాంపిల్స్కి తీసుకుని వదిలేస్తుంటారు కొన్ని కేసులు. బట్ ఇది డ్రగ్స్ కేసు కాబట్టి బ్లడ్ శాంపిల్స్లో బ్లడ్ టెస్ట్లో డ్రగ్స్ తీసుకున్నారా లేదా అనే విషయం పూర్తిగా ఐడెంటిఫై చేయలేరు. కేవలం ఒక 20 రోజుల వ్యవధిలో కనుక వాళ్ళు డ్రగ్స్ తీసుకుని ఉంటే బ్లడ్ శాంపిల్స్తో దొరికిపోతారు, అలాగే యూరిన్ టెస్ట్లో కూడా దొరికిపోతారు. ఒకవేళ వీళ్ళు ఒక 3 నెలల క్రితమో 4 నెలల క్రితమో ఒక సంవత్సరం క్రితమో తీసుకుంటే మాత్రం ఈ బ్లడ్ టెస్ట్లో దొరికే ఛాన్స్ ఎంత మాత్రం లేదు. దీనికి సంబంధించి ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ ఇప్పటికే ఎన్డీపీఎస్ కూడా చెప్పింది, దేశంలో 20% కేసులు మాత్రమే ఈ బ్లడ్ శాంపిల్స్ ద్వారా వాళ్ళు డ్రగ్స్ తీసుకున్నారని రుజువు చేయగలుగుతున్నారు. అయితే సెంట్రల్ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ మాత్రం కొన్ని రకాల పరీక్షల వల్ల ఖచ్చితంగా వాళ్ళు సంవత్సరం క్రితం డ్రగ్స్ తీసుకున్నా కూడా ఖచ్చితంగా ప్రూవ్ చేయొచ్చు అంటున్నారు. అదే తలపైన ఇక్కడ హెయిర్ అయితే ఉంది, ఈ హెయిర్తో కనుక వాళ్ళు టెస్ట్ చేస్తే కనుక 4 నెలల క్రితం డ్రగ్స్ తీసుకున్నా కూడా అది ఖచ్చితంగా రిపోర్ట్స్లో బయటపడిపోతుందని చెప్తున్నారు. అదే బాడీ హెయిర్ కనుక తీసుకుంటే 260 నుంచి 360 రోజులు, అంటే సంవత్సరం క్రితం వాళ్ళు ఎప్పుడైనా డ్రగ్స్ తీసుకున్నా కూడా ఈ టెస్ట్లో ఖచ్చితంగా దొరికిపోయే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. ఇప్పుడు ఈ కేసులో చూస్తుంటే జనరల్గా సెలబ్రిటీస్ అంటే అదే పనిగా కూర్చుని ఎవరు డ్రగ్స్ తీసుకోరు, అలా తీసుకుంటే వాళ్ళు సొసైటీలో బతకలేరు అండ్ ఇంత ఫాస్ట్గా సినిమాలు కూడా చేయలేరు. ఖచ్చితంగా పార్టీస్లోనే ఎప్పుడైనా తీసుకుని ఉంటారు. వీళ్ళందరినీ ఒక రకంగా బాధితులుగానే చూసే అవకాశం ఉంది. అయితే వీళ్ళు అలవాటు చేసుకున్నారు కాబట్టి ఇదేదో బాగుంది, ఏదో బిజినెస్ బాగుంది, మనకు సర్కిల్ ఉంది కదా అని డీలర్స్గా మారి వీళ్ళు ఇంకెవరికైనా వీళ్ళ ప్రోద్బలంతో వేరే వాళ్ళకి ఎవరికైనా అమ్ముతున్నారా, ఇలాంటి ఇన్ఫర్మేషన్ రాబడుతున్నారు. అయితే ఖచ్చితంగా వీళ్ళంతా బాధితులైతే కనుక వీళ్ళు అకేషనల్లీ డ్రగ్స్ తీసుకుంటే వీళ్ళెవరిని అరెస్ట్ చేసే అవకాశం లేదు. చట్టంలో కూడా స్పష్టంగా పేర్కొంది తీసుకున్న వాళ్ళని ఎక్కడ అరెస్ట్ చేయరు. అయితే దీంట్లో ఒకవేళ వీళ్ళు నేరం ఉంది, వీళ్ళ ద్వారా ఒక క్రైమ్ జరుగుతోంది, వీళ్ళ చాలా మందికి డ్రగ్స్ అలవాటు చేస్తున్నారో తెలిస్తే మాత్రం ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసిన తర్వాత కూడా నన్ను రీహాబిలిటేషన్ సెంటర్కి పంపండి, నేను దీని నుంచి బయటపడాలనుకుంటున్నాను అని కనుక వాళ్ళ ఒక పశ్చాత్తాపం చెందితే వాళ్ళకి బెయిల్ వచ్చే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏదేమైనా విచారణ అయితే ఇంకా కొనసాగుతోంది. ఈరోజు 5 గంటల వరకు శ్యామ్ కే నాయుడు విచారణ కొనసాగుతుంది. రేపు సుబ్బరాజు రాబోతున్నారు, ఎల్లుండి రవితేజ రాబోతున్నారు. నిన్న ఎంత హీట్ ఉందో మనం చూసాం, ఈరోజు ఆల్మోస్ట్ ఆల్ అలాగే లోపల ఇన్వెస్టిగేషన్ కొనసాగుతోంది. ఎలాంటి ఇన్ఫర్మేషన్ బయటకు వస్తుంది, సిట్ అధికారులు ఎవ్రీడే ఖచ్చితంగా ఒక ప్రెస్ రిలీజ్ ఇస్తారు. వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి ఇంకా రేపటి ఇంట్రాగేషన్ ఎలా ఉందో మనం ఊహించవచ్చు. రైట్ ప్రత్యూష, సిట్ అధికారుల విచారణను ఎదుర్కొంటున్నారు సినీ ప్రముఖులు. అయితే ఎదుర్కొంటున్న వాళ్ళలో నేరస్తులెవరు, బాధితులెవరు, నిర్దోషులెవరు, ఈ విషయాలను సిట్ అధికారులు తేల్చాల్సి ఉంది. ఒకవేళ బ్లడ్ శాంపిల్స్లో వాళ్ళు ఎటువంటి మాదక ద్రవ్యాలను తీసుకోలేదు అని తేలితే వాళ్ళు బాధితుల లెక్కలో ఉండరు. కానీ వాళ్ళ ద్వారా ఎవరైనా గనక డ్రగ్స్కి అడిక్ట్ అయితే ఖచ్చితంగా నేరస్తుల జాబితాలోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ వాళ్ళ ద్వారా ఎవరూ కూడా డ్రగ్ బాధితులుగా మారలేదు, వీళ్ళు కూడా డ్రగ్స్ తీసుకోలేదు అని తేలితే వాళ్ళు నిర్దోషులుగా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు విచారణను ఎదుర్కొంటున్న వీళ్ళలో బాధితులు ఎవరు, నేరస్తులు ఎవరు, నిర్దోషులు ఎవరు, ఈ విషయాన్ని సిట్ అధికారులు తేల్చే అవకాశం ఉంటుంది. మరికొంతమంది పైన సమన్లు జారీ చేసి మరికొందరిని కూడా విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయి.